ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో రాను రాను ఆరోగ్యం మరింత ఖరీదైపోతోంది. చిన్నపాటి సమస్యలకు మందులు కొనాలన్నా సామాన్యుడి స్థాయిని దాటిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజల ముందుకు వస్తున్నవే జెనరిక్ మందులు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 30 నుంచి 80% ధర తక్కువగా ఉండే ఈ మందుల గురించి ఎన్నో అపోహలు. బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేసే జెనరిక్ మందులకు సంబంధించిన వాస్తవాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. ఒక్కో కంపెనీ మందులు ఒక్కో ధరుంటాయి. అన్నీ ఒకటే సమస్యకు అయినప్పుడు అన్ని రకాల ధరలు ఎందుకుంటున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? అదే బ్రాండింగ్. అందరూ వాడేది ఒకటే మూల పదార్థం. అయితే వాటికి మంచి ప్యాకింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్ లాంటి ఖర్చులు కలుపుకోవడం వల్ల వాటి ధరలు ఎక్కడో ఉంటున్నాయి. సాధారణంగా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే మూల పదార్థాన్ని వైద్య పరిభాషలో జెనరిక్గా వ్యవహరిస్తారు. ఏ మందులైనా ఇదే ఫార్ములాతో తయారవుతాయి. వీటిని కంపెనీ పేరుతో అమ్మితే వాటిని బ్రాండెడ్ అంటారు. కంపెనీ పేరు లేకుండా అమ్మితే జెనరిక్ మందులుగా వ్యవహరిస్తారు. ఈ జెనరిక్ మందులకు బ్రాండింగ్ లాంటివి ఉండకపోవడం వల్ల వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దాదాపు అన్ని జబ్బులకు సంబంధించిన జెనరిక్ మందులు మార్కెట్లో లభిస్తున్నాయి. వేలు పోసి కొన్న బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో, వందల్లో వెచ్చించి కొనుగోలు చేసిన జెనరిక్ మందులు కూడా అలానే పనిచేస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక దుకాణాల్లో జెనరిక్ మందులు లభిస్తున్నాయి. ఈ జెనరిక్ డ్రగ్స్, బ్రాండెడ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా పేరుకి మనకు కొంచెం చాలామందికి తెలియకపోయినా కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా కొంతవరకు మనకు వీటి గురించి అవగాహన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ మనకు మెడిసిన్ బయటికి రావాలంటే అది ఉత్పత్తి చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దాంతోపాటు దాన్ని తగ్గట్టుగా ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఆ డోసేజ్ కానివ్వండి, ఆ క్వాలిటీ కానివ్వండి, ఆ యొక్క ప్యూరిటీ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్ని తెలుసుకోవడానికి వాటిని స్టడీస్ ఉంటాయి, క్లినికల్ ట్రయల్స్ అంటే ఆ స్టడీస్లో చూసుకుంటూ వాటి యొక్క పర్టికులర్ పనితనాన్ని గుర్తించి దాంతోపాటు వాటికి ఉండే ఈ ఎఫెక్టివ్ థెరపటిక్ ఎఫెక్ట్ అంటాం, బయో ఈక్వలెన్సీ అంటాం. అంటే అది ఎంతవరకు మనకు బాడీకి వర్క్ చేస్తుంది అనేది కూడా, అది బీపీ మెడిసిన్ కావచ్చు, షుగర్ మెడిసిన్ కావచ్చు, హార్ట్ మెడిసిన్ కావచ్చు, ఏదైనా సరే అది మనకు దాని ద్వారా నిర్ధారణ చేసుకుంటూ మార్కెట్లోకి వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ అని అంటాము. దానికి పేటెంట్ ఉంటుంది. పేటెంట్స్ ఎందుకంటే వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి దానికి పేటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఒక పేటెంట్ ఉన్నప్పుడు దాన్ని బ్రాండెడ్ డ్రగ్ అని అంటాము. ఆ పేటెంట్ అనేది 10 years 20 years ఉంటుంది. అది ఎక్స్పైరీ అయిన తర్వాత అదే ప్రోడక్ట్, అదే మెడిసిన్ని మనం వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వేరే కంపెనీ వాళ్ళు దాన్ని కొనుగోలు చేసినప్పుడు దాన్ని మనం జెనరిక్ డ్రగ్ అని చెప్పుకుంటాం. అంటే వాళ్ళు ఇవన్నీ స్టడీస్, ట్రయల్స్, తర్వాత ఇవన్నీ పేటెంట్ అయిన తర్వాత ఈ ట్రయల్స్, స్టడీస్ ఇవన్నీ ఉండకుండా ఆ మందుని, ఆ జెనరిక్ డ్రగ్ని ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకురావడం అనేది జెనరిక్ డ్రగ్ అని అంటాం. జెనరిక్ మందులు ఇంత తక్కువ ధరకు లభిస్తున్నా ఇంకా బ్రాండెడ్ మందులే మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోవడానికి అనేక కారణాలున్నాయి. బ్రాండెడ్ మందులు వాడటం వల్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. జెనరిక్ మందులు వాడితే వ్యాధి తగ్గడానికి చాలా సమయం పడుతుందనుకునేవారు లేకపోలేదు. దీనికి తోడు భారత్లో ఎక్కువ మంది వాడే సొంత వైద్యం కూడా దీనికి ప్రధాన కారణం. జెనరిక్ మందులు తీసుకోవాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. జెనరిక్ మందులు కొనడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సరైనదేనా, మనం మందులు కొంటున్న షాపులో ఉన్నవారు నిపుణులేనా అనే విషయాన్నే బేరీజు వేసుకుని మందులు కొనుగోలు చెయ్యాలి. అంతే తప్ప వైద్యుని సంప్రదించకుండా, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే జెనరిక్ మందులే కాదు, బ్రాండింగ్ మందులు సైతం ఎన్నో సమస్యలు సృష్టిస్తాయి. FDA అప్రూవ్ ఉన్నప్పుడు జెనరిక్ డ్రగ్ అయినా సరే దాని యొక్క క్వాలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ప్యూరిటీ కానీ చాలా వరకు ఈక్వల్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్న మనకు భారతదేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా రకాలుగా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, తర్వాత ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత మార్కెటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జెనరిక్ డ్రగ్స్ లాగా వచ్చినప్పుడు దాని యొక్క కాస్ట్ కొంత తక్కువ పడే అవకాశం ఉంటుంది. సో జెనరిక్ డ్రగ్స్లో ముఖ్యంగా అన్ని రకాలుగా ఇప్పుడు వస్తున్నాయి, అది అన్ని రకాలుగా మెడిసిన్స్ లాగా వస్తున్నాయి. ఈ జెనరిక్ డ్రగ్స్ అనేది చాలా కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క క్వాలిటీని ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని
మనకు ఆ బీపీ ఏదైనా మాత్ర ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ అవుతుందో చెక్ చేసుకోవడము, షుగర్ ఉన్నప్పుడు షుగర్ ప్రాపర్గా కంట్రోల్ అవుతుందో చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే ఆ పర్టికులర్ డాక్టర్ ఏదైతే చూస్తున్నారో అది నిర్ధారణ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఈ విధంగా మనకు టాబ్లెట్స్ మనకు ఏదైనా సరే మనకు మ్యాక్సిమం బెనిఫిట్ ఇచ్చేటట్టుగా ఉండాలి, ప్యూరిటీ ఎక్కువగా ఉండాలి. యూజువల్గా మనం టాబ్లెట్లో చూసేది, మెడిసిన్లో చూసేది ఏంటంటే ఒకటి ప్యూరిటీ, అవుట్ ఆఫ్ 100 99.9% ప్యూరిటీ ఉండాలి. దాంతోపాటు వాటి యొక్క ఈ డోసేజ్ ఏదైతే ఉందో అందులో ఉండేది కరెక్ట్గా ఉండాలి, స్ట్రెంత్ కరెక్ట్గా ఉండాలి. మనం అది వాడినప్పుడు కరెక్ట్గా మనకు షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా కంట్రోల్ ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటు మనకు ఇబ్బంది లేకుండా టాలరెన్స్ అంటాం అది కూడా ఉండేటట్టుగా ఉంటే అది ఐడియల్ మెడిసిన్గా అనుకుంటాము. సో ఈ జనరిక్ డ్రగ్స్లో కూడా రకరకాల కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని దాని యొక్క పనితనాన్ని ఒక డాక్టర్ ద్వారా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు జనరిక్ మందుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పేద ప్రజల ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాయి. భారత్లో జనరిక్ మెడిసిన్ వాడకం పెరగాలంటే ముందు రోగులకు వాడుతున్న మందులపై అవగాహన రావాలి. కేవలం అప్పుడు మాత్రమే ధైర్యంగా జనరిక్ మెడిసిన్ వాడతారు. మంచి కంపెనీవి వాడితేనే త్వరగా తగ్గుతుందనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. ఇది ఉన్నంతకాలం జనరిక్ మెడిసిన్ సామాన్యులకు చేరువ కావు. ముందు ప్రజల ఆలోచన మార్పు వచ్చి వైద్యుల ప్రిస్క్రిప్షన్ వాడే పరిస్థితి రావాలి. వైద్యులు కూడా జనరిక్ రాసేలా చెయ్యాలి. దీనివల్ల ఎంతో ప్రియమైన వైద్యం ప్రతి పేదవాడికి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ప్రతి నెల వేలకు వేలు మందుల కోసం ఖర్చు చెయ్యాల్సిన ఆర్థిక భారం తగ్గిపోతుంది. ఫలితంగా వైద్యం చాలా చవకవుతుంది. గర్భం ధరించిన వారికి ఆ 9 నెలల సమయంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో జెస్టేషనల్ డయాబెటీస్ ఒకటి. ఈ సమస్య వచ్చిన వారు బిడ్డకు డయాబెటీస్ వస్తుందేమో అని తెగ భయపడిపోతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంతుంది? జెస్టేషనల్ డయాబెటీస్ కాన్పు తర్వాత కూడా వెంటాడుతుందా? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. ఇంట్లో ఓ అమ్మాయి అమ్మగా మారుతుందంటే ఆ కుటుంబం మొత్తానికి ఎంతో సంతోషకరమైన విషయం. అలాంటి సంతోషాల వెనుక సమస్యలు కూడా దాగుంటాయి. వాటిలో జెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఒకటి. గర్భం దాల్చిన తరువాత ఎదురయ్యే మధుమేహం ఇది. ఈ సమస్య వల్ల బిడ్డలకు అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దీని ప్రభావం ఏమాత్రం బిడ్డ మీద పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇందులో ప్రధానమైంది ప్రతిరోజు శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడమే. దీనివల్ల బిడ్డ పుట్టిన తర్వాత ఏ విధమైన డయాబెటిక్ సమస్యలు ఎదురుకావు. ఈ సమస్య ఉన్నప్పుడు బిడ్డ అధిక బరువుతో పుట్టడం, రక్తంలో ఎక్కువగా గ్లూకోజ్ పేరుకుపోవడం లాంటివి జరుగుతాయి. దీంతో పాటు బిడ్డకు రెస్పిటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ సమస్య ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల బిడ్డలు శ్వాస తీసుకోవడం సమస్యలు ఎదురుకావచ్చు. దీనివల్ల తల్లికి కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా డెలివరీ కష్టమవుతుంది, రక్తపోటు పెరుగుతుంది, బరువు పెరగడంతో పాటు డయాబెటీస్ సమస్య బాధిస్తుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది గర్భవతుల్లో వచ్చే డయాబెటీస్. మొట్టమొదటిసారిగా అంటే మొదటి ప్రెగ్నెన్సీలో కానీ లేదా రెండో ప్రెగ్నెన్సీలో కానీ అంతకుముందు డయాబెటీస్ లేకుండా మొట్టమొదటిసారిగా కనిపించేటువంటి ఈ మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అనమాట. ఈ డయాబెటీస్ అనేది వాళ్ళు ప్రసవం అయిపోయిన తర్వాత పూర్తిగా నయమైపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వస్తుందేమో కానీ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది తాత్కాలికంగా 9 నెలల పాటు మాత్రమే కనిపించేటువంటి మధుమేహం అనమాట. గర్భవతులు కాని వాళ్ళకి రక్తంలో ఉదయాన్న గ్లూకోజు 125 కన్నా ఎక్కువ ఉండాలి, తర్వాత 2 గంటలు పోయిన తర్వాత 200 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే వాళ్ళకి డయాబెటీస్ అని చెప్తాం. కానీ ఈ గర్భవతులు అలా కాదు. వాళ్ళకి ఆహారం తీసుకున్న 2 గంటలకి రక్తంలో గ్లూకోజు 140 మిల్లీగ్రాములు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని చెప్తాం అనమాట.
ఇది 200 ఉండాల్సిన అవసరం లేదు. 140 మిల్లీగ్రాములు ఉంటేనే వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ ఎక్కువగా ఉండటం వలన అంటే మొదటి వారాల్లో ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి వెన్నుపూస, తర్వాత వెన్నుపాము, తర్వాత మెదడుకి సంబంధించిన కొన్ని అవలక్షణాలు, అలాగే అవయవాలకు సంబంధించిన అవలక్షణాలు, అవన్నీ కూడా మొదటి 3 నెలల్లోనే బయటపడతాయన్నమాట. సాధారణంగా గర్భం దాల్చిన ప్రతి మహిళలో ఈ సమస్య ఎంతో కొంత ఉంటుంది. అయితే చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సమస్య ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 25 ఏళ్లకు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య ఎదురవుతుంది. అదేవిధంగా కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నట్లయితే ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అధిక బరువు ఉండే కుటుంబాల్లో పుట్టబోయే పిల్లలకు కూడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఎక్కువే. ఈ సమస్య ఉందని పరీక్షల ద్వారా తెలుసుకోవడమే తప్ప దీనికి ఈ కారణాలు మాత్రమే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పలేం. అయితే గర్భం దాల్చిన వారిలో హార్మోన్లలో అనేక మార్పులు ఎదురవుతాయి. దానివల్ల ఈ సమస్య ఎదురు కావచ్చు. వైద్యులు ఈ సమస్య వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి సరైన చికిత్సను సూచిస్తారు. భారతదేశంలో గర్భవతులైన ప్రతి ఒక్కళ్ళకి డయాబెటీస్ చేయాలి. అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ గర్భవతి అయినప్పుడు భారతదేశ సంతతికి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని హై రిస్క్ గ్రూప్ కింద జమ కట్టాలన్నమాట. డయాబెటీస్ అనేది ఒకవేళ వచ్చిందనుకోండి, అది వెంటనే బయటపడదు. 6వ వారంలో మనకి గర్భవతులను తెలుస్తాయి. ఆ వారంలోనే ఏం చేస్తామంటే ఈ మూత్రంలో ఆల్బుమిన్ పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, తర్వాత డయాబెటీస్కి సంబంధించిన ఒక గ్లూకోజ్ పరీక్ష. అంటే ఏంటంటే 6వ వారమో 7వ వారమో వాళ్ళకి తెలియగానే మనం ఈ పరీక్షలన్నీ చేయాలన్నమాట. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది 9-10 వారాల తర్వాతే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ప్రసవం అయ్యే వరకు వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి గ్లూకోజ్ని మనం ముందుగానే గుర్తించినట్లయితే ఈ రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా దాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ రక్తంలో గ్లూకోజ్ 125 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వారికి, అంటే పరగడుపున అనమాట, ఎక్కువగా ఉన్నట్లయితే వారికి ఇన్సులిన్ ఇంజక్షన్లు మాత్రమే ఇవ్వాలి. ఇన్సులిన్ ఇంజక్షన్లు కూడా ఎలా ఉంటాయంటే దాదాపు 2 సార్లు 3 సార్లు లేదా 4 సార్లు, కొంచెం రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నట్లయితే 4 సార్లు కూడా తీసుకోవాలి. ఆ ఇన్సులిన్ ఇంజక్షన్లకి సరిపోయినటువంటి పోషణ ఆహారం విషయం కూడా డైటిటిక్స్ సహాయంతో, వాళ్ళ డైటీషియన్ సహాయంతో తెలుసుకోవాలి. గర్భవతులు డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి డయాబెటీస్కి సంబంధించిన మాత్రలు ఏమీ వాడకూడదు. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ సమస్య భవిష్యత్తులో ఎదురు కాకుండా బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడవచ్చు. ఎక్కువగా బరువు ఉన్న తల్లుల్లో ఈ సమస్య రావడానికి ఆస్కారం ఉంది కనుక బరువును అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల తల్లికి బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఒకసారి ఈ సమస్య వచ్చినా భవిష్యత్తులో కొనసాగాలన్న నియమం లేదు. ప్రారంభంలో ఈ సమస్యను గుర్తించి వైద్యుల సూచనలు పాటించటం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ జెస్టేషనల్ డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్తో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో మరింత ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. పూర్తిగా ముదిరిన తర్వాత గానీ ఈ క్యాన్సర్ ఉందనే విషయాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా లివర్ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ముందుగానే గ్రహించొచ్చు. ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. శరీరంలో దాదాపు 500 రకాల శరీర ధర్మ ప్రక్రియలు నిర్వహించే కాలేయాన్ని రసాయన కర్మాగారంగానూ పిలుస్తారు. మనం తీసుకునే నీరు, ఆహారం కలుషితమైనప్పుడు దాని ప్రభావం మొదట పడేది కాలేయం మీదే. ఇటీవల ఆహారంలో వస్తున్న మార్పులు కాలేయ వ్యాధులు పెరగడానికి కారణమవుతున్నాయి. దానితో పాటు పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం పనితీరు సరిగా లేకపోతే
క్యాన్సర్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనికొచ్చే ఏ సమస్య అయినా మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. అలాంటి కీలకమైన భాగానికి క్యాన్సర్ సోకితే అది మరింత ప్రాణాంతకమైన సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఏటికేడు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని బలి తీసుకుంటున్న ప్రధాన వ్యాధుల్లో లివర్ క్యాన్సర్ 4వది అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాలేయానికి వచ్చేటటువంటి క్యాన్సర్నే మనం లివర్ క్యాన్సర్ అంటాము. సో లివర్ క్యాన్సర్ ముఖ్యంగా మన దేశంలో చాలా తక్కువగా కనపడుతుంది. ఇది పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఇది ఆల్మోస్ట్ 8 నుంచి 10th లెవెల్లో కనపడుతుంటుంది మనకి. ఇది ఫస్ట్ క్యాన్సర్స్ స్టమక్, లంగ్ అవన్నీ పోగా ఈ క్యాన్సర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ లివర్ అనేది మన శరీరంలో మనం తీసుకునేటటువంటి ప్రతి పదార్థము, తిన్నటువంటి ప్రతి పదార్థము, తాగినటువంటి ప్రతి ఇది కూడా లివర్కి వెళ్ళి అక్కడ మెటబలైజ్ అయ్యి ఆర్ అక్కడ ప్యూరిఫై అయ్యి తర్వాత బాడీలోకి రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో దానికి సరిపోయినటువంటి టాక్సిన్స్ ఏమన్నా అఫెక్ట్ అయితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ యొక్క కారణాలు చూస్తే ముఖ్యంగా మనకు ఒకటి హెపటైటిస్ బి వైరస్, తర్వాత హెపటైటిస్ సి వైరస్. ఈ 2 వైరసెస్ ఏంటంటే ఒక మనిషికి రక్తం ద్వారా కానీ లేకపోతే ఇంప్రాపర్ ఆర్ అన్హైజెనిక్ ఆర్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఈ యొక్క వైరస్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరస్ బాడీలోకి ప్రవేశిస్తుందో ఆ రక్తంలో వెళ్ళి అది లివర్లో చేరడం జరుగుతుంది. సో ఈ లివర్లో ఉన్నటువంటి ఈ వైరస్ క్రమంగా పెరిగి అక్కడే మల్టిప్లై అయ్యి ఈ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఆ వైరస్ వచ్చినటువంటి ఒక 10 years to 15 years తర్వాత ఈ లివర్లో మార్పులు జరిగి మెల్లగా లివర్ డ్యామేజ్ కావడము, అలాగే సిర్రోసిస్ లాగా కన్వర్ట్ కావడము, సిర్రోసిస్ కన్వర్ట్ అయిన తర్వాత క్యాన్సర్గా మారడం జరుగుతుంది. సాధారణంగా ఎక్కువ మద్యపానం చేసే వారిలో ఈ సమస్య వస్తుంది. లివర్ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా గ్రహించవచ్చు. లివర్ క్యాన్సర్ సూచనల్లో ప్రధానమైంది అలసిపోవడం. చిన్నపాటి పనికే అలసట వస్తుందంటే వారికి సమస్య ఉందనే భావించాలి. ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం కూడా లివర్ క్యాన్సర్ రాబోతోంది అనడానికి సూచనే. ఏ విధమైన జాగ్రత్తలు పాటించకుండా, ఆహారంలో మార్పులు రాకుండా బరువు తగ్గారంటే లివర్ విషయంలో మార్పులొచ్చినట్లే లెక్క. ఆహారం తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బినట్లు ఉండటం కూడా లివర్ క్యాన్సర్ ప్రమాద ఘంటికే. చిన్నపాటి ఆహారం తీసుకున్నా ఎలాంటి సమస్య ఎదురవుతూ ఉండటం లివర్ క్యాన్సర్ సూచనే. పొత్తి కడుపు కింది భాగంలో ఉన్నట్టుండి నొప్పి ఎదురు కావడం ఎలాంటి సమస్య ఉందంటే అది ఖచ్చితంగా లివర్ క్యాన్సర్కు దారితీస్తుందని గ్రహించాలి. ఎలాంటి కారణాలు లేకుండా చర్మం దురదలు పెడుతుందంటే అది లివర్ క్యాన్సర్కు ఓ కారణం. ఆకలి ఉండకపోవడం, తింటున్నప్పుడు వాంతి వచ్చినట్లు ఉండటం లాంటివి ఎదురవుతూ ఉంటే అది లివర్ క్యాన్సర్కు మరో సూచన అనే అనుకోవాలి. ఈ క్యాన్సర్ ఉందనే అనుమానం వచ్చినప్పుడు ముందుగా చేయించేది అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము. ఈ స్కాన్లో లివర్లో ఉన్నటువంటి కణాలు, మన ఏవైతే వాపులు ఉంటాయో అవి సులభంగా గుర్తించవచ్చు. లివర్ క్యాన్సర్ అనే అనుమానం కనుక కొంచెం బలపడితే అప్పుడు నెక్స్ట్ దానికి ఉన్నటువంటి ఒక సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయవచ్చు. కాంట్రాస్ట్ అలర్జీ ఉన్నా, లేకపోతే కిడ్నీస్ యొక్క ప్రాబ్లం ఉన్నా, ఫెయిల్యూర్ ఉన్నా కూడా మనం ఎంఆర్ఐ అడగడం జరుగుతుంది. ఈ స్కాన్ తర్వాత ఒక బ్లడ్ టెస్ట్, సీరం ట్యూమర్ మార్కర్, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే ట్యూమర్ మార్కర్, ఈ యొక్క లివర్ క్యాన్సర్కి వచ్చేటటువంటి కణాలు ఈ యొక్క ప్రోటీన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అవి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్లో ఒక వాల్యూస్ మనం చూసి ఈ యొక్క ఆల్ఫా ఫీటోప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూడవచ్చు. కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ కోసం మనం ఒక నీడిల్ పరీక్ష చేయడం జరుగుతుంది. అది ఎదర్ ఎఫ్ఎన్ఏసి అంటాము, లేకపోతే ట్రూ కట్ బయాప్సీ, కోర్ నీడిల్ బయాప్సీ అన్నాం. ఈ 2 టెస్ట్ల ద్వారా లోపల నుంచి కణాలని మనము తీసి స్టడీ చేసి ఆ ముక్కని టెస్ట్ చేసి అది లివర్ క్యాన్సర్ అయితే ఎటువంటి లివర్ క్యాన్సర్, దాంట్లో ఉన్నటువంటి ఆ గ్రేడ్ ఏంటి, అది మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్ పరంగా చూస్తే లివర్లో కుడి భాగంలో ఉందా, ఎడం భాగంలో ఉందా అనేది నిర్ధారించడం ముఖ్యం. ఒకవేళ కుడి భాగంలో ఉంటే రైట్ సైడ్ లివర్ని మనము సర్జరీ చేసి తీయడం జరుగుతుంది. ఒక హాఫ్ లివర్ తీసిన తర్వాత కూడా మిగిలినటువంటి లివర్ బాడీకి సస్టైన్ అవుతుంది, సరిపోతుంది అన్నమాట. అలాగే ఆల్మోస్ట్ మనకు 70% వరకు నార్మల్ లివర్ని మనము తీసేయవచ్చు. 30% ఆఫ్ నార్మల్ లివర్ ఉన్నా కూడా లివర్ మళ్ళా పెరిగి బాడీకి సరిపోయిన అవసరమైనటువంటి ఎంజైమ్స్ని, జ్యూసెస్ని, మెటబాలిజంని అందించగలుగుతుంది. సో 70% వరకు లివర్ని మనం తీయగలుగుతాం. శరీరం తెల్లగా మారిపోవడం,
కళ్ళు పచ్చబారటం లాంటివి లివర్ క్యాన్సర్ సూచనలే. ఈ లక్షణాలన్నీ ఇతర సమస్యల విషయంలో కూడా ఎదురవుతాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగుతున్నప్పుడు మాత్రమే అది లివర్ క్యాన్సర్కు దారితీయవచ్చనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ సమస్య ఎదురైనా ముందు వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం. సమస్య పట్ల ముందు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆహారం, జీవనశైలి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం కూడా లివర్ క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలను మన దరికి రాకుండా రక్షిస్తుంది. చూసారుగా లివర్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించే మార్గాలేంటో. వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఈ సమస్య నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.